ఎగ్ తినకూడదు, కొలెస్ట్రాల్ ఉండిద్ది, హార్ట్లో వెళ్ళి బ్లాక్ అవుతాయి, రోజుకి ఒకటే తినాలి అనేది చాలా పెద్ద ఫాల్స్ ప్రాపగాండా మార్కెట్లో తిరుగుతూ ఉంది. ప్రపంచంలో కల్లా కూడా మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫస్ట్ ప్లేసు విత్ ప్రోటీను ఎగ్గే ఇస్తారు. తర్వాత చికెను, ఫిష్ గూగుల్లో ఎత్తుక్కోండి. దీంట్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అయితే చాలామంది ఎగ్ వైట్ తినాలా లేదంటే ఎగ్ ఎల్లో తినాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు తినాలి. రోజుకు 10 గుడ్డులు తిన్నా ఏమీ కాదు. అయితే మీరు ఏ పని చేయకుండా ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళు అయితే మాత్రం ఒకటో రెండో తినండి, సరిపోద్ది మీ బాడీకి. మీరు కనుక ఎక్కువ పని చేసుకుంటా ఎక్సర్సైజ్ చేసుకుంటా బాడీ బిల్డింగ్ వాళ్ళు అయితే మాత్రం 10-15 తినొచ్చు, ఏం కాదు. బాయిల్ చేసుకొని లోపల ఎల్లో కూడా తినాలి. ఓన్లీ వైట్ తినేసి ఎల్లో పడేస్తున్నారంటే మీరు తొక్కు తిని అట్టిగా పడేస్తున్నట్టే. లోపల ఆ ఎల్లోలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్లో బ్లాక్ అవుతాయి. తెల్లగా తింటే కొలెస్ట్రాల్ కూడా తెల్లగానే ఎల్లోగానే ఉంటుంది, లోపల బ్లాక్ అయిద్దని చాలామంది చెప్తున్నారు. చాలా ఈ వీడియోస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, చూసుకోండి. ఈ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది దీంట్లో, అది మీకు ఎక్కడ హాని చేయదు. ప్లస్ దాంతోపాటు 60% ఆఫ్ కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేస్తుంది. డైరెక్ట్ మన కొలెస్ట్రాల్ తిన్నంత మాత్రమే కొలెస్ట్రాల్ వెళ్ళి దాంట్లో ఉండదు. రోజుకి 20-30 ఎగ్స్ తిని గత 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా బతుకుతున్న బాడీ బిల్డర్స్ చాలామంది ఉన్నారు ప్రతి ఎల్లో. సో లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మనం తినే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే, మనం తినే ఫుడ్లో కానీ, మనం తీసుకునే డ్రింక్స్లో కానీ, మనం తీసుకునే దేంట్లో అయినా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆ షుగర్ కంటెంట్ని లివర్ కొలెస్ట్రాల్గా మారుస్తుందని అధ్యాయాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ ఎగ్ని నిర్మోహమాటంగా మొత్తం తినేయచ్చు. దాంతోపాటు మనం పొద్దున్న లేవగానే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత శుభ్రంగా 4 ఎగ్స్ 5 ఎగ్స్ తినేసేసి జాబులకి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. ఇడ్లీలు తయారు చేసుకోవాలి, చట్నీలు తయారు చేసుకోవాలి, దాంట్లో కూరలు వేసుకోవాలి, ఈ తిరగమాతలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈజీ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. ఇంకా ఇవి ఇంజక్షన్ ద్వారా తయారవుతున్నాయి, త్వరగా పెరుగుతున్నాయి అనేది నేను చెప్పట్లా. ఎగ్ అంటే ఎగ్గే, అంటే నేను దీని గురించి చెప్పట్లేదు. ఒకవేళ కావాలంటే న్యాచురల్గా నాటుకోళ్ళు గుడ్డు తెచ్చుకుని తినండి. సో అంత దూరంగా అంత ఇంజక్షన్లు చేస్తారు, హార్మోన్స్ త్వరగా పెరుగుతాయి, ఇవన్నీ గురించి చెప్పట్లేదు. నేను మామూలు ఎగ్ గురించి చెప్తున్నాను. న్యాచురల్గా ఎగ్లో ఏం ప్రోటీన్స్ ఉంటాయి, ఎగ్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎగ్ ఎంత మంచిది, త్వరగా మీకు బాడీలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా త్వరగా దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు తప్ప షేర్ చేయట్లేదు. ప్లీజ్ షేర్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ సో మచ్.